హెపటైటిస్ బి హెపటైటిస్ ఇన్ఫెక్షన్లలో అత్యంత ప్రమాదకరమైంది ఇదే. నిర్లక్ష్యం చేస్తే కాలేయాన్ని పూర్తిగా దెబ్బతీసి ప్రాణాపాయ పరిస్థితిని తెచ్చిపెడుతుంది. మనలో చాలా మందిలో హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్ పూర్తిగా ముదిరిపోయే వరకు బయటపడటం లేదు. దీంతో ఇన్ఫెక్షన్ను గుర్తించేసరికి కాలేయం చాలా వరకు దెబ్బతినిపోతుంది. అయితే తొలి దశలోనే గుర్తించి చికిత్స మొదలు పెడితే హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్ నుంచి తేలికగానే బయటపడవచ్చు. ప్రమాదకరమైన హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్ సోకడానికి కారణాలు, వాటికి చికిత్సా మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కాలేయం మన శరీరంలోని అతిపెద్ద రసాయనిక కర్మాగారం. దాదాపు 500కు పైగా విధుల్ని నిర్వహించే ప్రాణాధారమైన కాలేయానికి ఇవాళ హెపటైటిస్ ఇన్ఫెక్షన్లు మృత్యుపాశాలుగా మారుతున్నాయి. కాలేయంలో చిచ్చుపెట్టే హెపటైటిస్ వైరస్లు ఏ నుంచి ఈ దాకా చాలానే ఉన్నాయి. అయితే వీటన్నింటిలోకి అత్యంత ప్రమాదకరమైంది, సైలెంట్ కిల్లర్గా ప్రాణాలకు ముప్పు తెచ్చేది మాత్రం హెపటైటిస్ బి అని చెబుతారు డాక్టర్లు. కలుషితమైన అన్నపానీయాలు, రక్త మార్పిడి, విశృంఖలమైన లైంగిక జీవనం మూలంగా ప్రమాదకరమైన హెపటైటిస్ బి వైరస్ అతి తేలికగా మనలోకి చేరిపోయి లక్షల సంఖ్యలో వృద్ధి చెందుతూ కాలేయాన్ని దెబ్బతీయటం మొదలు పెడుతుంది. లివర్ని ఇన్ఫెక్ట్ చేసే వైరసెస్లు పలు రకాలండి. అవి ఏ, బి, సి, డి, ఈ అలా మనము క్లాసిఫై చేస్తాం అన్నమాట. సో ఇందులో ప్రమాదకరమైన వైరస్ చూస్తే అండి హెపటైటిస్ బి అండ్ సి. ఇవి ఎందుకంటే హెపటైటిస్ బి అనేది మన లివర్లో సైలెంట్గా ఉంటుందన్నమాట. సడన్గా లివర్ అనేది పాడవటం అనేది జరుగుతుంది. సో అందుకే మనము హెపటైటిస్ బి వైరస్ అనేది మన ప్రమాదకరమైన వైరస్ అని మామూలుగా మనం దాన్ని క్లాసిఫై చేస్తాం. సో హెపటైటిస్ బి అనేదండి 3 రకాలుగా సోకుతుంది. ఒకటి ఏంటంటే అండి, హెపటైటిస్ బి వైరస్ ఉన్న పేషెంట్ దగ్గర నుంచి బ్లడ్ తీసి వేరే ఇతరులకి ఎక్కిస్తే అండి ఆ హెపటైటిస్ బి వైరస్ అనేది రావచ్చు. నెక్స్ట్ ఏంటంటే అండి సెక్స్ అండి. సో సెక్స్ ద్వారా హెపటైటిస్ బి అనేది స్ప్రెడ్ అవుతుంది. థర్డ్, మదర్కు ఉంటే డ్యూరింగ్ బర్త్ అంటే డెలివరీ టైంలో మదర్ నుంచి బేబీకి వచ్చే అవకాశం ఉంటుంది. సో దీన్ని వెర్టికల్ ట్రాన్స్మిషన్ అంటాం. ఈ 3 విధాలుగా హెపటైటిస్ బి అనేది స్ప్రెడ్ అవటం అనేది జరుగుతుంది. హెపటైటిస్ బి అత్యంత ప్రమాదకర వ్యాధి. రక్త మార్పిడి సమయాల్లోనూ, ఒకరికి వాడిన సిరంజిని మరొకరికి వాడినప్పుడు, గర్భిణీ నుంచి బిడ్డకు లైంగిక సంపర్కం ద్వారా హెపటైటిస్ బి వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుంటుంది. ఈ వ్యాధిని నిర్లక్ష్యం చేస్తే అది మొదట హెపటైటిస్గా, ఆపై లివర్ క్యాన్సర్గా, సిరోసిస్గా మారి ప్రాణాంతకంగా పరిణమిస్తుంది. హెపటైటిస్ బిలాగే హెపటైటిస్ సి కూడా ప్రమాదకరమైందే. హెపటైటిస్ బి కనీసం టీకా వేయించుకోవడం ద్వారా నివారించుకోవచ్చు. కానీ హెపటైటిస్ సికి ఎలాంటి నివారణ లేదు. హెపటైటిస్ సి కూడా హెపటైటిస్ బికి లాగే కలుషిత సూదులు, రక్త మార్పిడి ద్వారా ఒకరి నుంచి మరొకరికి సోకుతూ ఉంటుంది. సో హెపటైటిస్ బి వైరస్ వల్ల అండి మామూలుగా 2 ఫేసెస్ ఉంటాయి అన్నమాట. ఇన్ఫెక్ట్ అయ్యాక ఒకటి అక్యూట్ ఫేస్, ఇంకొకటి క్రానిక్ ఫేస్ అంటాం. అక్యూట్ ఫేస్ అంటే వైరస్ వల్ల వచ్చే సిమ్టమ్స్ మనకి వెంటనే కనిపిస్తాయి అన్నమాట. ఇంకొకటి క్రానిక్ ఫేస్ అంటే సైలెంట్గా ఉంటుంది, బాడీలో సైలెంట్గా ఉండి అది అలాగే లివర్ని పాడు చేస్తూ ఉంటుంది అనమాట. అక్యూట్ ఫేస్ అనేది అందరిలో చూడము, ఓన్లీ 10% ఇన్ఫెక్షన్ అయ్యాకే మనము మామూలుగా అక్యూట్ ఫేస్ అనేది చూస్తాం. అక్యూట్ ఫేస్లో ఏంటంటే అండి జ్వరం రావటము, అలాగే కామెరలు రావటము, జాండిస్, సో అలాగే సివియర్ వీక్నెస్ రావటము. సో ఇవన్నీ అక్యూట్ ఫేస్ ఇన్ఫెక్షన్స్ యొక్క లక్షణాలండి. 90% ఆఫ్ ద టైం క్రానిక్ ఇన్ఫెక్షన్ అనేది మనం చూస్తూ ఉంటాము. సో ఒకేసారిగా లివర్ అనేది పాడవటము, లివర్ సిరోసిస్ అంటాం, అంటే లివర్ గట్టిపడటము, సో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అది మనకు కరెక్ట్ టైంలో డిటెక్ట్ చేసి మనం ట్రీట్ చేయకపోతే లివర్ అనేది పాడయి సిరోసిస్ స్టేజ్కి వెళ్ళిపోయి లివర్ ఫంక్షన్ అనేది తగ్గిపోతూ ఉండటం అనేది జరుగుతుంది. సో హెపటైటిస్ బి ఒకవేళ మనము సరిగా టైంకి డిటెక్ట్ చేయకుండా వదిలేస్తే ఆ లివర్ అనేది డ్యామేజ్ అవుతూ ఉండొచ్చు. ఇందులో కూడా కొంతమంది ఇన్యాక్టివ్ క్యారియర్స్ అంటామండి. మిగతా వాళ్ళల్లో క్రానిక్ హెపటైటిస్, యాక్టివ్ హెపటైటిస్ అనే కేటగిరీ ఉంటుంది. పేషెంట్స్కి ఒకవేళ ఇన్యాక్టివ్ క్యారియర్స్ అంటే వైరస్ లివర్లో ఉంటుంది కానీ లివర్ అనేది డ్యామేజ్ అనేది జరగదు, వాళ్ళని ఇన్యాక్టివ్ క్యారియర్స్ అని అంటాము. ఒకవేళ లివర్లో ఉండి లివర్ డ్యామేజ్ అలా జరుగుతూ ఉంటే అండి వాళ్ళని క్రానిక్ యాక్టివ్ హెపటైటిస్ పేషెంట్స్ అని అంటాం. సో ఈ సెకండ్ కేటగిరీ పేషెంట్స్ వీళ్ళని మనం మామూలుగా ఎర్లీగా డిటెక్ట్ చేసి మనము వాళ్ళని
ట్రీట్మెంట్ అనేది వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. ఆన్ టైం ట్రీట్మెంట్ ఇవ్వకపోతే లివర్ అనేది అలా క్రమంగా అలా పాడవుతూ అలా సిరోసిస్ స్టేజ్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. హెపటైటిస్ బి వైరస్ మనలోకి చేరిన తర్వాత మొదటి దశలో కామెర్లు కనిపిస్తాయి. కామెర్లతో పాటు వాంతులవ్వటం, వికారంగా ఉండటం, అన్నం సహించకపోవటం, తరచూ కొద్దిపాటి జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు చాలినంత విశ్రాంతి తీసుకుంటూ కాలేయం నుంచి వెలువడే బైలురూబిన్ స్థాయిలు నిర్ధారిత స్థాయికి వచ్చే వరకు క్రమం తప్పకుండా మందులు వాడుకోవటం ద్వారా హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్ నుంచి చాలా వరకు బయటపడవచ్చు. అసలు ఈ సమస్యే రాకుండా ఉండేందుకు ఇవాళ మనకు టీకాలు కూడా అందుబాటులో ఉన్నాయి. హెపటైటిస్ బి ట్రీట్మెంట్ కన్నా అండి ఈ ప్రివెన్షన్ అనేది ఇంపార్టెంట్. ప్రివెన్షన్ అనేది మామూలుగా మనము టీకాల ద్వారా హెపటైటిస్ బి అనేది మనం ప్రివెంట్ చేయొచ్చు. ఒకవేళ వచ్చినట్టయితే వైరస్ లోడ్ అంటే బ్లడ్లో వైరస్ లెవెల్ ఎంత ఉంది, అలాగే లివర్ ఎంత పాడవుతుంది, లివర్ ఏ స్టేజ్లో ఉంది అంటే సిరోసిస్ అయినా అలాగే హెపటైటిస్ అయినా ఏ స్టేజ్లో ఉంది, లివర్ ఎంత పాడైంది, సో వాటిని బట్టి మనం ట్రీట్మెంట్ అనేది ఇస్తాం. సో ట్రీట్మెంట్ అనేది మామూలుగా యాంటీవైరల్ డ్రగ్స్ అని ఉంటాయండి. అంటే హెపటైటిస్ బికి ఫైట్ చేసే డ్రగ్స్ కొన్ని ఉంటాయి అన్నమాట. సో అవి దే ఆర్ వెరీ హైలీ ఎఫెక్టివ్. అంటే అవి ఆ మెడిసిన్స్ తీసుకున్నట్టయితే మనకు ఆల్మోస్ట్ 100% వైరస్ అనేది తగ్గటం అనేది జరుగుతుంది. సెలెక్షన్ ఆఫ్ పేషెంట్స్ అలాగే ఆ మెడిసిన్స్ అనేవి కరెక్ట్గా క్రమం తప్పకుండా తీసుకుంటూ ఉంటే అండి మనం ఖచ్చితంగా హెపటైటిస్ బి వైరస్ని కంట్రోల్లో పెట్టుకోవచ్చు. సో హెపటైటిస్ బి వ్యాక్సిన్స్ తీసుకున్నట్టయితే అండి 100% ఆల్మోస్ట్ నియర్ 100% మనకు ప్రొటెక్షన్ అనేది జరుగుతుంది. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ఈ నానుడి కాలేయం ఆరోగ్యం విషయంలో 100కి 100 పాళ్ళు వర్తిస్తుంది. నిర్లక్ష్యం చేస్తే ప్రమాదకరంగా పరిణమించే హెపటైటిస్ ఇన్ఫెక్షన్లను నివారించుకోవటానికి జీవనశైలి, అలవాట్ల విషయంలో ముందు నుంచి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మద్యాన్ని మితంగా తీసుకోవటం లేదంటే పూర్తిగా మానుకోవటం చాలా ఉత్తమం. కాలేయం ఆరోగ్యానికి భద్రతనిచ్చే హెపటైటిస్ బి టీకాను తప్పనిసరిగా తీసుకోవాలి. మందుల చీటీ లేకుండా సొంతంగా మందుల్ని కొనుగోలు చేసి వాడకూడదు. ముఖ్యంగా హెర్బల్ మందుల వాడకంలో డాక్టర్ సలహాను తప్పనిసరిగా తీసుకోవాలి. రక్త మార్పిడి సమయంలో సురక్షితమైన జాగ్రత్తల్ని పాటించాలి. ఇలా ఇన్ని రకాలుగా తగిన జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా మన కాలేయాన్ని భద్రంగా ఉంచుకోవచ్చు.